కొద్దిగా సేవించి మిగిలిన పాయసాన్ని ఎవరికి ఇచ్చారమ్మా? సుమిత్రకి ఇచ్చారు. అదండి సుమిత్రాదేవికి ఇచ్చారు. అప్పుడు సుమిత్రాదేవి ఆ దివ్య పాయసం 2 సార్లు సేవించింది. 2 సార్లు సేవించినది. పాయసం సేవించిన ఆ ముగ్గురు రాణులు గర్భవతులయ్యారు. పాయసం సేవించగానే అబ్బా ముగ్గురు రాణులకు కుమారు జన్మించిన మగవాళ్ళే వాటిపై ఆడపిల్ల పుట్టలేదా? పుట్టలేదు. మగవాళ్ళందరూ ఒకసారి చప్పని కొట్టి సరిగా దశరథ మహారాజు అదృష్టవంతుడు. ఏమి నలుగురు మా మగవాళ్ళే పుట్టారా? ఏమో ఆడపిల్ల పుడితే అదృష్టవంతుడు కదా. పొలం పుచ్చకాయలతో భజాలతో గోపం నేను ఆడవాళ్ళు గొప్ప కాదు మగవాళ్ళు గొప్ప అనిలే. దశరథ మహారాజు అదృష్టవంతుడు. నలుగురు మగవాళ్ళు పుట్టారు. తప్పని నన్ను తప్పలేదా? తప్పని నన్ను తప్పు కదా. మీ మగవాళ్ళు పుడితే గొప్ప మీ ఆడ పుడితే గొప్ప ఏదైనా మా ఆడవారి గొప్ప నీ గొప్పలు ఒప్పుకుంటున్నావు. అవును అమ్మా నువ్వు నేను కొట్టుకోవడం ఎందుకు? పెద్ద మనిషి పిలిచి పిల్లండి అతను తేల్చి అతను అన్నయ్య రారేటు నువ్వు మగవాడు నేను మగవాడు మగదంతా ఎవరు గొప్ప? ఒకటోసారి రెండోసారి గెలిచానమో 3 వేసుకున్నారా? ఎప్పుడో మానేనమా? నీళ్ళు కలపడమా? హరిచంద్ర పెన్నం కూడా మానండి అట అందరూ మానని సాటికలు వేసుకున్నారా? అవునరా మగోడు ఒక్క వచ్చేవాడురా మనకి ఎంత అవమానం జరిగింది ఇక్కడ. నువ్వు వెళ్తావరా రామిటు? అన్నయ్య అన్నయ్య బచ్చ ఒకటి ఎత్తన ఆడుకోరా గీతలు గీసేసి రారేటు. చిన్న మాట నాకు మాట ఇచ్చే మాట మీద ఉండో లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ అన్నయ్య ఆడేమోలేడు దొక్కలా కొన్నాడు. ఆడి పీప్ మీద జగన్ కాల్ ఇవ్వచ్చు. నీ బాధ ఏంట్రా అన్నయ్య? నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏం చేస్తావంటే మా ఆడవారి గొప్ప నుంచి గట్టిగా చెప్పాలి. సూపర్ లంచాల గాడిద కొడక. నా దగ్గర నా మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు 3 వేసుకొని వస్తాను. స్టేజ్ దిగనే ఒకటి చూడండి. 3 వేసుకొని వస్తాను. అటు రాని ఒకటి చూడండి లేక తేలిపోతే చింపరు చెప్పేదాన్ని చెల్లెరికలు చెప్పేదాన్ని చేతులకి పెట్టేదాన్ని నేను అటంటి ఆడదాన్ని కాలు బాబు చింపరు చెప్పేదాన్ని చెల్లెరికలు నేను అటంటి ఆడదాన్ని కాలు బాబా చూడు బాబు కాదు బాబు కాలేజీ టైంలో కన్ను కొట్టి పిలిచినావు. నిన్ను రాని బొమ్మంటే మళ్ళీ ఏం చేసినావు? నేను కాలేజీ టైంలో కన్ను కొట్టి పిలిచినావు. బొమ్మంటే మళ్ళీ ఏం చేసినావు? నేను పిండి తింటాను దాన్ని కాదు బాబు అయ్యా
అలాగే పెద్దలు మరి గౌరవనీయులు మరి కుంభవలస వాస్తవ్యులు మరి ఆలయ అర్చకులు మరి పెద్దలు మరి చంద్రమౌళి శర్మ గారండి మరి మాకు ఇంచుమించు 10 సంవత్సరాల పరిచయస్తులు సోదరులు మమ్మల్ని ఆశీర్వదించబడి నుంచి ఆశీర్వచనాలు పెంచుతూ 116 రూపాయలు కానుక సమర్పించారు. వాళ్ళ గ్రామంలో కూడా 3 సార్లు అవకాశం కల్పించారు. వారికి మా కళాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సారాపాట చాలా సరదాగా ఉంటుంది. ఆ రోజు అమ్మాయికి నా పోటీ ఉంది. మసాలా సాంగ్స్ ఉన్నాయి. ఎలాగ ఉండాలా చిన్న మాట మా యూత్ అందరూ ఉంటున్నారు.